భారతదేశ వ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభల్ని జరుపుకుంటున్నాం మనం. ఆ విధంగా ఇవాళ రామచంద్రపట్నంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి ఆయన యొక్క నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ ఈ భారతదేశం ఇంత విశాలమైనటువంటి భారతదేశం ఇవాళ ఈ రకంగా అందరూ కలిసిమెలిసి ఉండడంలో ఆయన వహించినటువంటి ఘనత ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసి ఈ రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది. ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా కుల మత భేదాలకు తావు లేకుండా ఈ రాజ్యాంగాన్ని కల్పించారు ఆయన. ఇవాళ అనేక భిన్న జాతులు సంస్కృతుల నుండి దేశంలో ఈ రాజ్యాంగాన్ని ద్వారానే మనం ఇవాళ మన హక్కులు కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ రాను ఏమవుతున్నాయంటే ఆ హక్కులు నశింపజేసేలాగా ఇవాళ రాజ్యాంగాన్ని మళ్లీ జరగతోటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉందని చెప్పని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ చూసినట్లయితే భారతదేశంలో అనేక చోట్ల అనేక రకాలైనటువంటి మత ఘర్షణలు కుల ఘర్షణలు జరుగుతున్నాయి. అలాంటిది అంబేద్కర్ ఏనాడు కూడా కోరుకోలేదు. ఆయన కోరుకున్నది ఏంటంటే ఈ భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా నేను ఏదైతే మా యొక్క కమిటీ కూర్చొని చర్చించిందో ఆ ప్రకారంగా ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కులు ఉండాలి, వాళ్ళ యొక్క బాధ్యతలు గుర్తెరగాలని చెప్పని కోరుకుని ఆయన ఈ రాజ్యాంగాన్ని మనకు సమర్పించారు. అలాంటి మహనీయుడిని మనం ఇవాళ గన్నవాళ్ళు అర్పించడం అనేటువంటిది మనకందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఇంకేంటంటే ఇవాళ ఆయన ఈ భారతదేశానికి ఈ రాజ్యాంగాన్ని సమర్పించకపోతే ఇవాళ మనం ఇతర దేశాలు పక్కనున్న దేశాలు ఏ విధంగా ఉన్నాయో అదే పరిస్థితులు మన దేశంలో కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.